వర్తమానం కొరకు ఆశతో ఉండాలి. అప్పుడే ప్రభు మనకి నూతన సత్యాలు మనకి నేర్పించి మనల్ని స్థిరపరచగలరు. స్తోత్రం, హల్లెలూయా. మంచిది, మనము వాక్యంలోనికి మనం వెళదాము. అయితే ఒక వాక్య భాగాన్ని మనం చదివి వాక్యంలోనికి వెళదాము. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 22వ వచనం. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదను. యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలను గూర్చి, ఆ ప్రజల విషయంలో దేవునికున్న ఉద్దేశము, స్తోత్రం. ఈ రోజున నూతన నిబంధన సంఘమైన మనము ఇశ్రాయేలు యొక్క జీవితంలో దేవుడు ఏ ఒక్క ఆలోచన కలిగి ఉన్నారో అనేది, నూతన నిబంధన సంఘం పట్ల కూడా ఏ ఆలోచన కలిగి ఉన్నారు అనే విషయము మనం యెషయా గ్రంథము ఇశ్రాయేలు ప్రజల్లో దేవుడు తలపెట్టిన కార్యమును గూర్చి మనం అర్థం చేసుకోవాలి. యెషయా ద్వారా ఇశ్రాయేలుతో మాట్లాడుచున్న మాట ఇది. ఏమంటున్నారంటే, వారిలో ఒంటరి అయినవాడు, ఒంటరి అయినవాడు 1000 మంది అగును, 1000 మంది అగును. ఎన్నిక లేనివాడు, చూడండి, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవానగు నేను, దేవుడైన నేను తగిన కాలమున ఒక కాలము ఈ కార్యమును త్వరపెట్టుదను. నేను నిర్ణయించాను. ఒక సమయము, ఒక కాలము వారి పట్ల నేను నిర్ణయించాను. ఎవరు అలక్ష్యంగా ఉండవద్దు, బాగా జాగ్రత్తగా ఉండాలి. నేను ఒక సమయాన్ని, ఒక కాలాన్ని నిర్ణయించాను వాళ్ళ విషయంలో. ఆ కార్యము చేయటానికి ఆ సమయము వచ్చినప్పుడు నేను అది వారి పట్ల చేస్తాను అని ఇశ్రాయేలు విషయంలో దేవుడు మాట్లాడుచున్నాడు. స్తోత్రం. ఈ 60 అధ్యాయము మీరు ఎప్పుడైనా చదివినట్లయితే, ఈ 60 అధ్యాయంలో చెప్పబడిన విషయాలు అన్నీ ఏమిటి అంటే, ఇశ్రాయేలు ప్రపంచం అంతటా కూడా చెదిరిపోయారు. ప్రపంచం అంతటా చెదిరిపోయారు. ఎన్ని దేశాలుంటే అన్ని దేశాలకి చెదిరిపోయారు ఇశ్రాయేలు. అయితే చెదిరిపోయిన ఇశ్రాయేలును దేవుడు మరలా ఇశ్రాయేలు వారి సొంత దేశానికి తీసుకుని రావడానికి వారికి దేశం అనేది లేకుండా అయిపోయింది. చూడండి, ఎవరికైనా ఇప్పుడు హైదరాబాదు వచ్చి పని చేసుకుంటున్న వారిని మీది ఏ ఊరు అంటే వాళ్ళు ఏమంటారు? హైదరాబాద్ మాది అంటారా? ప్రతి మనిషికి ఒక ఊరు ఉంటుంది, అవునా? అయితే ఇశ్రాయేలుకి దేశం లేదు. అన్య రాజులు దాన్ని ఆక్రమించుకుని వాళ్ళు స్వతంత్రించుకున్నారు. అయితే ఇశ్రాయేలు ప్రజలందరూ దేశాలు చెదిరిపోయి అక్కడ వారు నివాసం చేస్తున్నారు. ఈ ఇశ్రాయేలు దేవుని ప్రజలు ఎక్కడ ఉన్నను వారి ఉనికి ఒక ప్రత్యేకంగా ఉంటుంది. వారు ఎక్కడ ఉన్నా వారు దేవుని ప్రజలు అనేది ఆ ఉనికి ఒక ప్రత్యేకంగా ఉంటుంది. వాళ్ళు
సామాన్యమైన వారు కాదు, ప్రపంచంలోనే ఒక గొప్ప జాతి దేవుని ప్రజలు. దేవుని ప్రజలు వారు ఏ దేశాలకు వెళ్ళిపోయినా, ఎక్కడికి వెళ్ళిపోయినా వారు ఉనికి తెలుస్తుంది. అంటే ఏ దేశానికి వెళ్ళినా ఆ దేశ ప్రజలు పద్ధతులు అవి పాటించరు వాళ్ళు. కారణం ఏంటి అంటే వారు దేశం వదిలిపెట్టేసి వెళ్ళిపోయినా, దేశం లేకపోయినా వారి దేవుడు వారికి ఉన్నారు అనే విశ్వాసం. స్తోత్రం, హల్లెలూయా. అయితే వీరిని మరలా దేవుడు అంటున్నాడు, మరలా నేను ఇశ్రాయేలు దేశం వారికి ఇస్తాను, ఆ దేశానికి మరలా నేను వారిని రప్పిస్తాను అని దేవుడు చెప్తున్నాడు. ఉన్నారా? అయితే ఒంటరి అయిన వాడు ఎప్పుడు ఒంటరి అయిపోయారు? వీళ్ళు ఎప్పుడు ఒంటరి అయిపోయారంటే ఇశ్రాయేలు దేశంలో ఉన్నప్పుడు అందరూ కలిసి ఆ పాలస్తీనా, ఆ యెరూషలేములో దేవుని ఆరాధిస్తూ, దేవుని కొనియాడుతూ, దేవుని మహిమపరుస్తూ, దేవుని ప్రజలాగా వారు జీవించారు. ఎప్పుడైతే చెదిరిపోయారో ఒకరికొకరు సంబంధం లేకుండా అయిపోయింది. చూడండి ఇప్పుడు కొన్ని కుటుంబాలు చూస్తే, ఇప్పుడు కుటుంబాలకి కుటుంబాల్లో అన్నదమ్ములకు కానీ బంధువులకు కానీ పొంతన లేవు, ఒకళ్ళొకళ్ళు సంబంధాలు లేకుండా అయిపోయినాయి. అక్కడొకళ్ళు ఇక్కడొకళ్ళు అట్లాగా వాళ్ళ మధ్యన ప్రేమానుబంధాలు లేవు, పలకరింపులు లేవు, క్షేమ సమాచారాలు లేవు, ఎవరికి వారే అన్నట్టుగా ఉంది. దేవుడు ఇశ్రాయేలు ప్రజల్లో వారిలో ఒంటరి అయిన వాడు, వారు అనగా ఇశ్రాయేలు, వారిలో ఎందుకు ఒంటరి అయిపోయారు వీళ్ళు? వీళ్ళకి దేశము లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 1947 ఆగస్టు 15 దానికి ముందు మనకి కూడా మన భారతదేశంలో మనకు స్వాతంత్రం లేదు. మనం కూడా బానిసలుగాను, దేశం మనదైన ఆధిపత్యము అధికారము బ్రిటిష్ వాళ్ళది నడిచింది. స్తోత్రం. అయితే 1947 ఆగస్టు 15 అర్ధరాత్రి మనకు స్వాతంత్రం వచ్చింది. ఒకటే స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడ ఉన్నట్టున్నారు బాబు, వచ్చేస్తారా? తీసుకురావాలా? అయితే ఇశ్రాయేలుకి 1948లో స్వాతంత్రం వచ్చింది. వాళ్ళకి దేశం ఏర్పడింది. అంటే మనకంటే ఒక సంవత్సరం డిఫరెంట్లో వారికి కూడా దేశం ఏర్పడింది. అయితే ఇప్పుడు మనం పేపర్ చూస్తున్నా, వార్తలు వింటున్నా, బైబిలు లేఖనాలు ఇప్పుడు నెరవేరుతున్నాయి. ఏం చేద్దంటే ప్రపంచ దేశాలన్నీ చెదిరిపోయిన ఇశ్రాయేలును దేవుడు ఇప్పుడు ఆ దేశానికి సమకూరుస్తున్నాడు. హల్లెలూయా. ఆ దేశాన్ని సమకూరుస్తున్నాడు. వారి దేశం అది. వారి దేశానికి మరలా వారు రావటం ప్రారంభిస్తున్నారు. ఇంకా ఎక్కడెక్కడైతే ఇశ్రాయేలు ఉన్నారో, యూదులు ఉన్నారో, ఇప్పుడు గుంటూరులో కూడా ఎఫ్రాయిం గోత్రానికి చెందిన కొన్ని వందల మంది అక్కడ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే, మొన్న మీడియా వెళ్ళి వాళ్ళతో మాట్లాడినప్పుడు, మేము ఇక్కడ ఉన్నామండి, మా దేశం ఇశ్రాయేల్ దేశం, మేము మా దేశం వెళ్ళిపోతాం అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు దేవుడు తన ప్రవక్తల ద్వారా పలికిన ప్రవచనాలు అవన్నీ నెరవేరుతున్నాయి. ఈ 60వ అధ్యాయంలో 22వ వచనంలో చెప్పబడిన మాట ఏమిటంటే, ఆయన వాళ్ళ పట్ల ఒక కార్యం చేస్తారు. వాళ్ళ కెపాసిటీ ఎలాగుంటుందో దేవుడు చెప్తున్నాడు. వారిలో ఒంటరి అయిన వాడు ఎంతట? ఒక్క మనిషి కెపాసిటీ 1000 మంది యూదులు, ఇశ్రాయేల్. అర్థమవుతుందా? తెలుసు. స్తోత్రం. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును.
ఎన్నిక లేనివాడు, చూడండి, ఎన్నిక లేనివారు, లెక్కపత్రం లేదు, లెక్క చేయలేని జనాంగం బలమైన జనము. ఇశ్రాయేల్ని ఇప్పుడు దేశాలు ఎవరు లెక్క చేయలేదు. అయితే ఇప్పుడు అర్థమవుతుంది, దేవునికి స్తోత్రం. దేశాల్లో ఉన్న ప్రధానులకు, గొప్ప గొప్ప వారికి, మేధావులకు, వీళ్ళందరికీ ఇశ్రాయేల్ని గురించి ఇప్పుడు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఏమవుతారు? ఎన్నిక లేదంటే లెక్కలేని జనము, విలువలేని జనంగా ఉన్నవారు ఇప్పుడు దేవుడు బలమైన జనముగా దేశం లేక భూమి మీద వారిని చేయబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇప్పుడు ఆయన కార్యము చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అక్కడ చెప్పబడిన చివరి వచనంలో యెహోవానగు నేను తగిన కాలమున, ఏ కాలబట్ట తగిన కాలమున. చూడండి, వీళ్ళందరూ చెదిరిపోయి చాలా అవస్థలో ఉన్నారు. ఎక్కడెక్కడికి వెళ్ళిపోయి స్థిరపడిపోయి ఆస్తులు సంపాదించుకుని వ్యాపారాలు పెట్టుకుని ఎంతో డెవలప్, ఏ కంట్రీలో డెవలప్ అయిపోయినా ఏం చేద్దంటే వాళ్ళ జ్ఞానులు కనుక, దైవ జ్ఞానం కలిగిన వారు కనుక ఏ దేశానికి వెళ్ళినా వారు డెవలప్ అవ్వగలరు. ఎంత డెవలప్ అయిపోయినా వారి దేశం వెళ్ళిపోవాలని ఒక ఉద్దేశం. ఇక్కడ మనం స్థిరపడిపోయాం కదా, పిల్లలు తరములు ఎక్కడికి ఉండిపోయాం, ఇక్కడ స్థిరపడిపోదాం అనుకోవడానికి వీలు లేదని చెందితే వారి దేవుడు వారికి ఇచ్చిన దేశం వెళ్ళిపోవాలి. వారి గురి, వారి గమ్యం అదే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే ఆ విధంగా ఉంటున్న సమయంలో వారందరి విషయంలో దేవుడు కార్యము చేయడానికి ఒక సమయాన్ని నిర్ణయించాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి నేటి క్రైస్తవ జీవితంలో దేవుని యందు, ప్రభు యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు సంకల్పించింది, దేవుడు కార్యాలు చేయవలసింది, విశ్వాసుల కుటుంబాల్లో దేవుని కార్యము చేయటానికి దేవుడు సిద్ధంగా ఉన్న ఒక సమయం అంటూ ఉన్నది దేవుడు కార్యం చేయటానికి. హల్లెలూయా. మీ జీవితాలలో అది ఉద్యోగం అవనివ్వండి, అది చేతి పని అవనివ్వండి, అది కూలి పని అవనివ్వండి, వ్యాపారమే అవనివ్వండి, ఏదైనాను నీ జీవితంలో దేవుని కార్యమును చేయటానికి ఒక సమయం ఉంది. కొంతమంది జీవితంలో ఇంతేనా మా బతుకులు, ఇంతేనా మా పరిస్థితులు, ఇంతేనా మా పిల్లల బ్రతుకు, ఇంతేనా నా భర్త బ్రతుకు, ఇంతేనా నా భార్య, ఇంతేనా అనేసి కొన్ని విచారకరమైన పరిస్థితులు కొంతమంది జీవితాల్లో ఉంటాయి. అటువంటి సందర్భంలో దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నీ జీవితంలో దేవుడు చేసే కార్యము సమయము ఉంది, దాని కొరకు వేచి ఉండాలి. మనుషులకి ఎట్లా ఉంటుందంటే, అనిపించిన రోజున తాత పెళ్లి చేసేయాలంట. ఎప్పుడు? తలుసుకున్న రోజు. నాకు రావట్లేదు అవి. తలుసుకున్న రోజున తాత పెళ్ళి అంట. మరి కుర్రోడు కంటే ఎవడన్నా పిల్లనిస్తాడు, తాతకి ఎవరిస్తారు? అందుకు గమ్మునవుద్దా? ఎన్ని సెట్ చేయాలి, ఎన్ని మాట్లాడాలి? తలుసుకున్న రోజు తాత పెళ్ళి అంటే అనుకున్నప్పుడు అయిపోతేనే. ఇప్పుడు దేవుని దగ్గర కూడా ప్రార్థన ఎలా చేస్తారంటే, ప్రభువా మరి మీరు ఇలా చేసేసి, దాన్ని అలా చేసేసి, దీన్ని ఎలా తిప్పేసి, దాన్ని అలా కుమ్మరించేయండి, ఎలా దిమ్మరించేయండి. ఎలా చెప్పేస్తారు ఎలా దిమ్మరించాలో, ఎలా కుమ్మరించాలో, ఎలా లేపేయాలో. మన ఎగ్జామ్ టైంలో ఒక ఆయన అంటూ ఉన్నాడు, మంచి ర్యాంక్ వచ్చేలాగా ప్రార్థన చేయండి పాస్టర్ గారు. నేను మా బాబుకి మంచి ర్యాంక్ వచ్చేలాగా ప్రార్థన చేయండి అని మౌనంగా ఉన్నాను. నేనేం మాట్లాడలేదు, ఒక చిన్న నవ్వాను. అంటే మాట్లాడడం కాదు, బాగా చదువుకున్న వాళ్ళు వాళ్ళ దగ్గర ఏం మాట్లాడతాం, మన దగ్గర ఏమీ లేదు. సరే చిన్న నవ్వాను. వాళ్ళకి మరి ఎలాగ అర్థమైందో వాళ్ళు మౌనం అయిపోయారు, ఇంకా అడగలేదు. అర్థమైపోయిందేమో అనుకున్నాం. చూడండి, అంటే మనుషుల ఉద్దేశము వేచి ఉండటానికి
అసలు మనుషులు ఇష్టపడట్లేదు. ఇప్పుడు ట్రాఫిక్లో చూడండి, పోనీ ట్రాఫిక్ జామ్ అయిపోయింది, పోనీ కొంచెం ఆగి వెళ్దామంటే ఎవడికాడు తగ్గడే. లేడీస్ కూడా 80 వెళ్తున్నారు వాళ్ళు బండి మీద. ఆ పక్క నుంచి ఈ పక్క నుంచి ఆ సందులోంచి గొంతుల్లోంచి నాకు ఆమె కొబ్బరి బొండం మీద ఎక్కించేసింది. ఆ రోడ్డు మీద పడి ఉంటే స్లిప్ అయిపోయింది. ఆవిడ వెళ్ళిపోతుందని ఇంకా జనం వచ్చేసారు. ఆ పక్క నుంచి ఆవిడ వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు ఆగటానికి వెయిట్ చేయడానికి టైం సరిపోవట్లేదు. టైం చాలా బిజీ, పరుగు జీవితాలు. అయితే దేవుని అందలి రక్షింపబడిన ప్రజలు, బిడ్డలు, వారి జీవితంలో ఉండవలసిన అలవాట్లు ఏమిటి అని అంటే, దేవుడు కార్యాల విషయంలో ఓపికతో కనిపెట్టాలి. దేవునికి స్తోత్రం. దేవుని కార్యం కొరకు కనిపెట్టాలి, చూడాలి. దేవునికి స్తోత్రం. ఆయన అంటున్నాడు ఇశ్రాయేలు ప్రజల విషయంలో, నేను తగిన కాలమున. చూడండి, ఏ కాలము? తగిన కాలం ఒకటి ఉంది నీ జీవితంలో. తగినది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ మధ్యన ఏం చేస్తున్నారంటే, తల్లిదండ్రులు పిల్లలకి తగిన అమ్మాయిని చూసి అబ్బాయికి పెళ్లి చేద్దాం, తగిన అబ్బాయిని చూసి అమ్మాయి పెళ్లి చేద్దాం, తగింది తప్పు అంటారు. ఇది తల్లిదండ్రులు అలా అనుకోవడం తప్ప? మా వాడు తప్పు లేదు అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏం చేస్తాడు? ఈ అమ్మాయి ముందు తడివేసుకుంటుంది. నేను ఆయన తప్పితే ఎవరిని చేసుకోనండి. వీళ్ళేమో తగినోని చూడాలని తల్లిదండ్రులు అనుకుంటున్నారు. మీకు తెలియటువంటి నాకు తెలుసు, తగినోడు నేనే వెతికేసుకున్నప్పుడు అన్నీ అలా ఉన్నాయి కదా కథలు. తల్లిదండ్రులు ఎంత ఏడుతున్నారు, కాదమ్మా అని చెప్తుంటే, ఏది ఏమైనా సరే ఇంకేం మనసాళ్ళు అనుకున్నావు, చావు నీ కర్మ, నువ్వు ఏదో చేద్దాం అనుకున్నావు, నువ్వు అనిపించుకుంది కానీ ఇప్పుడు తెలీదు. తర్వాత తెలుస్తుంది భజన. తగిన ఇప్పుడు ఈ మాట చూడండి, తగిన కాలం. ఇది చాలా గొప్ప మాట, మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ ఒక్క వర్తమానంలో తగిన కాలము, దేవుడు నీ జీవితంలో నిర్ణయించేది తగిన కాలం. నీ భవిష్యత్తు కొరకు నీ జీవితంలో దేవుని వాక్యం మీద ఆధారపడి నువ్వు చదువుతున్నప్పుడు, దేవుని ప్రజల విషయంలో దేవుడు ఏ విధంగా పని చేస్తున్నాడు అనేది విషయం లేఖనాలు ఆధారాలు ఉన్నాయి, మనకు తెలియజేస్తున్నాయి. అవన్నీ నెరవేరుతున్నాయి. కొన్ని నెరవేరిపోయినాయి, కొన్ని నెరవేరుతున్నాయి, నెరవేరవలసినవి ఉన్నవి. నెరవేరిపోయినాయి, నెరవేరుతున్నాయి, నెరవేరవలసినవి కూడా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇక్కడ నెరవేరుతూ ఉంటుంది. ఇప్పుడు మనం చదివిన వచ్చిన భాగం విన్నారా? ఈ వచనాలు రాసేటప్పటికి యేసు ప్రభు లోకంలో ఇంకా ఆయన శరీరధారిగా రాలేదు. ఇంచుమించు 700 సంవత్సరాలు పైనే ముందే ఈ విషయాలు రాయబడిన ఇశ్రాయేలు ప్రజల విషయంలో. ఎన్ని ప్రవచనాలు చూడండి, తూచా తప్పకుండా, అక్షరము తప్పకుండా, సున్నా కూడా పొల్లిపోకుండా ప్రతీదీ కూడా దేవుని మాట. ఆకాశము భూమి గతించినను నా మాట గతించని మాట. దేవునికి స్తోత్రం. తగిన కాలంలో నెరవేర్చడానికి దేవుడు తన ప్రజల పట్ల ఆయన దిగి వస్తాడు, కార్యం జరిగిస్తాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. అయితే ఆ లేఖనాలు ఆధారము చేసుకొని వాటి మీద ఆనుకునే మనస్సు ఉండాలి దేవుని ప్రజలకు. చూడండి, ఇశ్రాయేలు ఎప్పుడు
వాళ్ళు ఎప్పుడు చెదిరిపోయారు? దేవునికి స్తోత్రం. 100 సంవత్సరాలు అయిపోయింది. వాళ్ళ పిల్లలు పుట్టేశారు. ఆ పిల్లలకి వాళ్ళు చెప్పారు, వాళ్ళకి వాళ్ళ పిల్లలు చెప్పారు. అలా చెప్పుకున్నారు, అయ్యా మనది ఇశ్రాయేలు దేశం, మనకి యెరూషలేములో మందిరం ఉంది, దైవారాధన అక్కడ జరిగేది, మన దేవుడు యెహోవా దేవుడు అనే విషయాలని పిల్లలకి నేర్పించిన ఆ తరాలన్నీ గతించిపోయిన వాళ్ళ వంశాలు అట్లాగే ఉన్నాయి. వాళ్ళ వంశాలు మిగిలిన శేషం ఇప్పుడు రాబోతుంది ఇశ్రాయేల్ దేశాన్ని. స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇప్పుడు మన తాతలు ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నారో, ఎక్కడి నుంచి ఎక్కడ వచ్చారో ఎవరికి తెలియదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను హైదరాబాద్ వచ్చాను, 20 సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పుడు నా తర్వాత పిల్లలు అయితే మేము ఎక్కడి నుంచి వచ్చామనేది. కానీ ఇశ్రాయేల్ విషయంలో అలాగలేదు. దేవుని వారు ఆ ప్రవచనాల మీద, దేవుని వాక్కు మీద విశ్వాసం ఉంచిన వారు, ఆయన మాట మీద విశ్వాసము ఉంచిన వారు, దేవునికి స్తోత్రము కలుగునుగాక. తగిన కాలంలో ఆయన జరిగిస్తాడు, కార్యం చేస్తాడు. తగిన కాలంలో ఆయన కార్యము జరుగుతుంది. తగిన కాలం ఎప్పుడు పడితే అప్పుడు చేసాడు. ఆయన గట్టిగా ప్రార్థన చేసేసి, ప్రభువా నువ్వు త్వరగా చేసేయంటే చేసాడు. దానికి ఒక కాలం ఉంటుంది. అది యేసు ప్రభు భూలోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు జరిగిన ఒక సందర్భాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 1 నుండి కొన్ని వచనాలు మనం చదువుదాం. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసమైపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయము ఇంకా రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పునది చేయుడనెను. ఈ కథ చాలా మందికి తెలుసు. అయితే దీంట్లో ఉన్న మెయిన్ విషయం ఏమిటి అంటే, యేసు ప్రభువు ఆ వివాహానికి పిలువబడ్డారు శిశువులు. యేసు ప్రభు ఆ గలిలయలో ఉన్న కానాను అనే ఆ ఊరిలో జరుగుతున్న ఆ పెళ్ళికి వెళ్ళి అక్కడ యేసు ప్రభు ఆ ఇంట్లో ఉన్నప్పుడు విందు ప్రధాని చాలా హడావుడిగా ఉన్నాడు. బంధువులు అందరూ కూడా చాలా హడావుడిగా ఉన్నాడు. పెళ్ళి అంటే హడావుడిగా ఉంటుంది కదా, దేవుని స్తోత్రం. అందరూ హడావుడిగానే ఉంటారు. వాళ్ళని పిలటం, వీళ్ళని పిలటం, అది పెట్టాడు, ఇది పెట్టాడు. చాలా ఒకడు మాట ఒకడు ఇనే పరిస్థితిలో ఉండరు. ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు. అవునా? ఎవరి పని అంటే వాళ్ళ ఫోన్లో వాళ్ళు ఉంటారు. అయితే ఈ సమయంలో ఆ ద్రాక్ష రసము అయిపోగానే చాలా కంగారుగా యేసు ప్రభు తల్లిగారు మరియమ్మ గారు చాలా కంగారుగా వచ్చి, నాయన మరి ఇక్కడ ద్రాక్షరసం అయిపోయింది బాబు అని ఆయనతో చెప్పింది. వాస్తవానికి పెళ్ళిలో భోజనాలు మరి వండిన భోజనాలు అయిపోయినప్పుడు, ఇంకా జనం వస్తున్నప్పుడు ఎవరితో చెప్పాలి? ఎవరితో చెప్తారు? ఇంటి యజమానితో చెప్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మంచిదమ్మా, నువ్వైనా చెప్తున్నావు, దేవుని స్తోత్రం కలుగును గాక. అలా చెప్తుండు మళ్ళీ మధ్యలో గిని మానేకే. అయితే ఇంటి యజమానితో చెప్తారు. అవునా? మరి ఈవిడ డైరెక్ట్గా వెళ్ళి ఆ ఇంటి యజమాని ఏం చేద్దంటే, మరియమ్మ గారు ఈ పెళ్ళి ఇంటి బంధువురాలు ఆమె. అందుకే ఇప్పుడు అంత ఆత్రంగా ఉంది. చూడండి,
ఎవరన్నా బంధువులు అయినప్పుడు అక్కడ ఏమన్నా అవుతున్నప్పుడు కొంచెం బాధ్యత వహిస్తారు. సంబంధం లేని వాళ్ళు ఏం చేస్తారంటే భోజనం చేసేసి వచ్చేస్తారు కదా. అయితే ఇప్పుడు ఈ బాధ్యత వహించి ఆమె వచ్చి ఏమంటుందంటే, ఇప్పుడు వీళ్ళ నవ్వులు పాలైపోతారేమో. ఏమైపోతారు? పెళ్ళికి పిలిచారు కానీ కూడు లేదు కుమ్ము లేదు అంటారు కదా. వెళ్ళేదేమో ఆలస్యంగా వెళ్తారు, పనులన్నీ చూసుకుని ఆలస్యంగా వెళ్తారు, బూరెలు అయిపోతాయి. బూరె ఏదంటే అయిపోయింది, అప్పుడెప్పుడు అయిపోయింది. మరి ఏంటంటే మరి ఆ సాంబారే ఉందండి. నేను చెప్పానా అక్కడ వాదాలు. మళ్ళీ నేను చెప్పాను, నీ వల్ల లేట్ అయిపోయింది. ఇట్లాగా అయితే ఈ సందర్భంలో దేవుని స్తోత్రం, హడావుడిగా వచ్చి యేసు ప్రభు తల్లి ఆ మాట చెప్పగానే అప్పుడు యేసు ప్రభు ఏమన్నారు? యేసు ఆమెతో, అమ్మా నాతో నీకేమి పని? ఏంటి అది సీరియస్గా అన్నట్టు సిల్లీగా అన్నట్టు? అమ్మ నాతో నీకు ఏం పని? ఏంటి ఆ మాటకు అర్థం ఏంటి? నాతో నీకేం పని అనేసి మళ్ళీ ఏమన్నారు? నా సమయం ఇంకనూ రాలేదని. అది దేవుని స్తోత్రం. అక్కడ ఈ కార్యక్రమం ఇవన్నీ ఎలా ఉంటాయని ఆయనకు ముందే తెలుసు. అయితే ఇప్పుడు ఆయన దేని గురించి చూస్తున్నారు? అది ఏది? అది తగిన సమయం గురించి ఆయన చూస్తున్నాడు. ఈ లోపల ఇవి నిలబట్టలేదు. ఇప్పుడు మనం కూడా ఏంటంటే కంగారు పడిపోతాం కదా. చెప్పావు కదా, విన్నాను కదా, మంచిగా తాగనిస్తావా, భోజనం చేయనిస్తావా, ఉన్నత కదా. ఎలా ఉంటుంది ఈ సందర్భం? అమ్మ తగిన సమయము ఇంకా రాలేదు అన్నప్పుడు ఇక ఆవిడ మోకం ఎలా ఉంటుంది? పెళ్ళిలో ఇంతమంది ముందు పోనీ ఆ పక్కన ఎక్కడన్నా ఉంటే బాగుండు, పోనీ అందరి ముందు ఎలాగ అనేసాడు. పోనీ అనేసిన తర్వాత మౌనంగా వెళ్ళిపోవాలా? మళ్ళీ అక్కడ పనిచేసేవాళ్ళు ఉన్నారు, పరిచారకులు అని అక్కడ వాక్యం చూస్తాం. కొంతమంది శిశువులు అని చెప్తారు. అన్నమాట శిశువులు కాదు, పరిచారకులు అంటే ఆ గ్లాసులు కడగడానికి భోగాలు కడగడానికి పెట్టుకుంటారు కదా మనుషులు, పరిచారకులు, పనుళ్ళు. అప్పుడు వెళ్ళి మళ్ళీ వాళ్ళతో చెప్తే ప్రాణం ఊరుకోవట్లేదు. బాబు కొంచెం ఆయన ఏం చెప్తాడు చెయ్యండి. చూసేది సందర్భం ఎలా ఉంది? అక్కడ ఉందా? ఆయన చెప్పినట్టు చేయండి బాబు అని. దేవుని స్తోత్రం. అప్పుడు యేసు ప్రభు శిష్యులతో చెప్పాడు, పరిచారకులు వేరు, శిష్యులు వేరు. దేవునికి స్తోత్రం. ఇస్తర్లు ఎత్తడానికని భోగాలు కడగడానికి వచ్చిన వాళ్ళు వాళ్ళతో చెప్తుంది వెళ్ళివిడి, ఆయన చెప్పినట్టు చేయండి అని. వాళ్ళతో ఈయనేం చెప్తాడు? కొంతమంది ఎలా ఉంటుందంటే ఎవరితో ఏం చెప్పాలో తెలియదు, ఎవరికేం చెప్పాలో తెలియదు. అదేంటి వాళ్ళకి చెప్తున్నాం ఏంటంటే ఏంటో మామూలుగానే చెప్పాలనిపించింది చెప్పేశాను. ఇలా ఉంటుంది కదా కథ. సరే వాళ్ళతో చెప్పి ఇంట్లో మరి బిందులు బాణలు అన్నీ చాలా ఉన్నాయి. యేసు ప్రభు బయట కాళ్ళు కొడుకోవడానికి పెట్టారు రాతి బాణలు. ఆ రాతి బాణల్ని అంచుల వరకు నింపేయమని చెప్పాడు దేవుడు. వాళ్ళు నింపేసిన తర్వాత ఏమన్నాడు? అక్కడికి వెళ్ళి 2 చేతులు ఎత్తి మోకరించి పెద్ద గట్టిగా ప్రార్థన చేసేయలేదు. యేసు ప్రభు ఎక్కడున్నాడో అక్కడ నింపేశారు మామూలుగా, అంతే. ఇప్పుడు ముంచి ఇవ్వండి అన్నాడు, అంతే. మరి మీరన్నా ప్రార్థన చేయండి అని అనలేదు. ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే, దేవునికి ప్రభుకి ముందు జరిగే విషయాలు, ఆ విషయాలన్నీ ప్రభుకు తెలుసు. దాని విషయంలో ఒక ఆలోచన, ఒక ఉద్దేశం కలిగి ఆయన ఉంటాడు. యెషయా గ్రంథంలో మనం చదివిన విషయంలో చూసినప్పుడు వారిలో ఒంటరి అయిన వాడు అని చెప్పబడింది. ఈ మాట ఒంటరి అయిన వారు కొన్ని సందర్భాల్లో విశ్వాసంలో తప్పిపోయి, సావాసంలోంచి తప్పిపోయి,
ప్రభుకు దూరం అయిపోయి ఒంటరిగా ఉండి ఏమి చేయాలో తెలియక, మతి స్థిమితం లేక, ఏం చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితుల్లో ఈ దినాల్లో దేవుని బిడ్డలున్నారు. పోనీ అలాగనే వాళ్ళు ఏమైనా వదిలేయాలి అని అనుకున్నాడా? ఆయన అన్నాడు, వీళ్ళని మరలా నేను దగ్గరికి చేర్చుకుని వీళ్ళకి మరలా పవర్ ఇస్తాను. ఒక్కొక్క వ్యక్తికి ఎంత పవర్ ఇస్తాడు? 1000 మెగా ఓట్లు పవర్ ఇస్తాడట. ఏని ఎంత ఎంత పవరు? ఎంత పవరు? దేని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పని చేయడానికి ఏమీ ఓపిక ఉండదు, కానీ ఏదైనా అంటే మాత్రం రోషం వచ్చేస్తుంది. ఇది ఎత్తేస్తారు, రోషం కోపం వచ్చేస్తుంది. ఒక చేతుడు ఇది ఇద్దరు మొయ్యాలి. కోపం వచ్చిందంటే ఇలా లేచి అలా పడేస్తారు. దేని స్తోత్రం. ఎవరు బాబా? మెసేజా? దేని స్తోత్రం. వచ్చేమన్నా వెళ్ళిపోదాము, ఉండాలండి కొంచెం అయిపోయిన తర్వాత. స్తోత్రం. గమనించాలి. అంటే ఇది నవ్వించడానికి కాదు, మనం కొంచెం వాక్యం లోపలికి వెళ్ళి దేవుని ఉద్దేశం ఏమై ఉన్నది, దేవుని ఉద్దేశం ఏముంది, నీ జీవితంలో జరగబోయే కార్యక్రమాలకి తగిన కాలము ఒకటి ఉన్నది. ఈ విషయాలన్నీ నువ్వు గుర్తుంచుకొని, ఈ విషయాలన్నీ గ్రహించటానికి నీకు పరిశుద్ధాత్మ సహాయం చేయాలి. పరిశుద్ధాత్మ సహాయం చేసినప్పుడే అప్పుడు వాక్యాన్ని ఆయన జ్ఞాపకం చేయగలడు. పరిశుద్ధాత్ముడు నువ్వు విన్న వాక్యాన్ని, దైవజనులు ఇచ్చిన ఉపదేశాన్ని, ఆ విషయాలన్నీ నీ హృదయంలో ఎక్కడో ఉంటాయి. నీకున్న బాధను బట్టో, కష్టం బట్టో, కొన్ని సందర్భాల్లో అవి మర్చిపోయేటట్లుగా అపవాది ఆ పని చేయడానికి ఆ పనిలో ఉంటాడు. ఎవరో నువ్వు వాక్యం మర్చిపోవటమే వాడి ధ్యేయం. ఆ రాత్రి పగళ్ళు పండుకోకుండా వర్క్ చేస్తున్నాడట, నువ్వు వాక్యం మర్చిపోవాలని. నువ్వైనా పగలన్నా పని చేసుకుంటావు, రాత్రి పండుకుంటావు. రాత్రి కూడా పండుకోవట్లేదు. కారణం ఏంటి? వాడి ధ్యేయం ఏంటంటే నీ హృదయంలో వాక్యం ఉండకూడదు, నీ మనసులో వాక్యం ఉండకూడదు. ఇప్పుడు అది వాడి పని. దావీదు అంటాడు, నా హృదయంలో వాక్యం లేకపోతే నేను పాపం చేసిన వాడిని అవుతాను అంటాడు. అందుకే నా హృదయంలో నేను వాక్యాన్ని ఉంచుకున్నాను అని అంటాడు. 119వ కీర్తనలో 11వ వచనంలో. అర్థమవుతుందా? దేవుని స్తోత్రం. తీసేద్దు ఇప్పుడు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే నీలో వాక్యం ఉండకూడదు. మరి ఇశ్రాయేల్లో ధర్మశాస్త్ర వాక్యాలన్నీ ఉన్నాయి, ప్రవక్తల వాక్యాలన్నీ హృదయాల్లో ఉన్నాయి. అందుకనే తరతరాల నుండి అక్కడిక్కడ చెదిరిపోయిన మరలా తిరిగి రావడానికి ప్రయత్నిస్తున్నారు. కొంతమంది వచ్చేసారు, దేవునికి స్తోత్రం. అన్య జనాంగం, అన్య రాజులు యెరూషలేమును ఆక్రమించేసుకున్నారు, వారు గుడి కట్టేసుకున్నారు. యెహోవా దేవుని ఆరాధించే స్థలంలో ఇప్పుడు మసీదు ఉంది. ఇదంతా అన్యాయంగా ఆక్రమించేసుకున్నారు. అయితే ఇప్పుడు దేవుని చిత్త ప్రకారంగా ఒక తగిన కాలం అని చూస్తున్నాం మనం. ఈ తగిన కాలం ప్రజల పట్ల దేవుడికున్న ఆలోచన, గొప్ప పవర్ ఇస్తాడు, గొప్ప శక్తి ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎన్నిక లేని జనాంగం అని ఒక మాట వాడబడింది. ఎన్నిక లేని కొంతమంది అంటారు, అరే నువ్వెంత అమ్మాయి, నువ్వెంత, నీ బతుకెంత అంటూ ఉంటారు. చూసారా? వింటారు ఈ మాటలు మీరు? నీ బతుకెంత, నా గేటు దగ్గర నుంచోడం కూడా సరిపో అంటారు. ఇటువంటి మాటలు దేవుని స్తోత్రం. అయితే ఇశ్రాయేలు ప్రజల విషయంలో దేవుడు లోకంలో ఎన్నిక లేని జనాంగంగా లోకం చూచినా దేవుడు ఆ జనాంగాన్ని ఎన్నిక చేస్తున్నాడు. ఆ జనాంగ విషయంలో దేవుడు ఒక ఉద్దేశము, ఏర్పాటు కలిగి ఉన్నాడు. వారి కోసం ఒక తగిన కాలం నిర్ణయించాడు. అంతవరకు వారిని కాపాడుతూనే ఉన్నాడు. ఏ దేశంలో ఉన్నా, ఎక్కడున్నా వారి కుటుంబాలని, వారి పిల్లల్ని భద్రపరుస్తూనే దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎంత ప్రేమ కలిగిన వాడండి దేవుడు, ఎంత దయ కలిగిన వాడండి. లేఖనాలని, వాక్యాన్ని ఆధారం చేసుకుని బ్రతుకుతున్న వారి పట్ల ఆయన ఎంత ఆదరణ చూపిస్తూ ఉన్నాడు.
మరి మనము కూడా కొత్త నిబంధన సంఘ విశ్వాసులు నేటి కాలంలో మనము ప్రభుని గూర్చిన సత్యాల్ని మనము గ్రహించాలి, గమనించాలి. మన జీవితాల్లో కూడా కొన్ని లోటుపాట్లు, కొన్ని జరగవలసిన కార్యక్రమాలు ఉంటున్న సమయంలో కూడా మనం ఏదో తొందరపాటు పడి మరియమ్మ గారిలాగా మరి అది ఏదో చెయ్యాలి, ఈ లోటు వచ్చింది కదా అనేది మానవ స్వభావంతో, మానవ బుద్ధితో మనము ప్రవర్తించడానికి వీల్లేదు. ఎందుకు అంటే ఆయన మరియమ్మ గారితో చెప్పాడు, అమ్మా నా సమయం ఇంకా, ఇది చాలా గొప్ప మాట, నా సమయం ఇంకా రాలేదు. నీ జీవితంలో దేవుడు చేసే కార్యము, ఆ పని చేసే సమయం నీ జీవితంలో ఇంకా రాలేదని గుర్తించాలి. నువ్వు దేవుడు నన్ను మర్చిపోయాడు అనుకోవద్దు, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు అనుకోవద్దు. స్తోత్రం. ఒక కాలము నీ జీవితంలో దేవుడు నిర్ణయించాడు, అది నీ జీవితానికి తగిన కాలం. దేవుడు వాక్యం చెప్తుంది, తగిన కాలం. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఏవి కృంగిపోవలసిన అవసరం లేదు. నీ కుటుంబంలో జరగవలసిన శుభకార్యాలైనా, నీ కుటుంబంలో జరగవలసిన మేలులైనా, దీవెనకరమైన కార్యక్రమాలైనా దేవునికి స్తోత్రం కలుగును గాక. హేళన ఆయన ఆనందముగా మార్చువాడు. హేళన, ఎగతాళి అయిపోయిన జీవితాలను ఆయన ఆనందకరముగా మార్చువాడు దేవుడు. దేవునికి స్తోత్రం. నీ జీవితాలను నవ్వులు పంటగా చేసేవాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అనేకులకు పెట్టే వ్యక్తిగా చేసేవాడు, అనేకుల వ్యక్తికి ఇచ్చే వ్యక్తిగా చేసేవాడు. నీ బలాన్ని, నీ న్యాయాన్ని, నీలో ఉన్న నీతిని, నీలో ఉన్న ధర్మాన్ని, నీలో ఉన్న సత్యాన్ని ఇంకా అధికంగా అభివృద్ధి చేసేవాడు ప్రభువు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. దేవుని మాటల మీద ఆధారపడి మనము బ్రతకాలి. దేవుని మాటల మీద ఆధారపడి మనము బ్రతకాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పత్రికల్లో కూడా సంఘానికి అపోస్తలుడు పేతురు గారు తన పత్రికలు సంఘానికి రాశారు. విశ్వాసులకు ఒక మాట చెప్తూ ఉన్నారు. విశ్వాసులకి అంటే నూతన నిబంధన విశ్వాసులకి అంటే ఎవరికి? ఇది మనకి మొదటి పేతురు పత్రికలో 5వ అధ్యాయము 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. హల్లెలూయా. తగిన సమయం. కొంతమంది ఏం చేస్తారంటే, ప్రభా 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను, 40వ రోజు నీ కార్యం జరిగిపోవాలి చెప్తారు. 40 రోజులు ఉపవాసం ఉన్నానండి, 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు 40వ రోజు దేవుడి కార్యం చేసేసాడండి. ఒకేలా కొన్ని సందర్భాల్లో జరిగితే జరగండు. ఒక ఆవిడ నాతో చెప్పింది, 40 రోజులు ఉపవాసం ఉంటే బ్యాంకు లోన్ ఇచ్చి 2 బర్రెలు వచ్చినాయని చెప్పింది. 40 రోజులు ఉపవాసం ఉంటే 2 బర్రెలు వచ్చినాయి. 100 రోజులు ఉపవాసం ఉంటే, అలాగే 150 రోజులు ఉపవాసం ఉంటే బర్రెలు వచ్చేస్తాయి, పాలు తాగడానికి ఉండవు. ఇది కాదు వాక్యం లెక్క, వాక్యం పద్ధతి. దేవుని పద్ధతి వేరే ఉంటుంది, మనుషులు అనుకున్నట్టుగా ఉండదు. వాక్యం మనకు నేర్పిస్తుంది ఆ విషయం. మనం చెప్పినట్లుగా ఆయన ఇలాగా చేయమని మనం చెప్పినట్లుగా చేస్తే ఆయన దేవుడు ఎందుకు అవుతాడు? దేవుడు అవుతాడు ఆయన? ఏమవుతాడు? ఇంక మావాడు ఆయన సమానం అయిపోతారు ఇంకా. అవునా? ఆయన దేవుడు ఎందుకు అవుతాడు? ఆయన అన్నాడు తగిన సమయము. కొత్త నిబంధన సంఘ విశ్వాసులకి పేతురు ద్వారా ఈ విషయాలు మాట్లాడుతున్నారు పరిశుద్ధాత్మ. నీ జీవితంలో తగిన సమయము. చూడండి, అర్థమవుతుందా? తగిన సమయం ఒకటి ఉంటుంది.
నీలో కంగారు, బేజారు, భయము, ఆందోళన ఎప్పుడు ఉండదు అంటే, కలవరం ఎప్పుడు ఉండదంటే, దేవుని మాటలను బేస్ చేసుకుని ఉండాలి. నీకు నిర్ణయం తీసేసుకుని, నువ్వు అలా చేసేసి ఇలా చేసేసి కలదొక్కేసి అక్కడో అడుగు ఎక్కడో అడుగు, ఏ అడుగు అక్కడో అడుగు ఇక్కడో అడుగు, కాలిని పిల్లు చూసారా, డిస్కో డ్యాన్స్ కట్టేస్తుంది, అట్లాగా అక్కడో అడుగు ఇక్కడో అడుగు అనేది కాదు. దేవుడు నీ జీవితంలో ఒక సమయాన్ని నిర్ణయించాడు. నిన్ను ఎక్కడ ఉంచాలి, నిన్ను ఎప్పుడు హెచ్చించాలి, నిన్ను ఎప్పుడు లేవనెత్తాలి, ఎప్పుడు నిన్ను ఘనపరచాలి, తగిన సమయం ఒకటి నిర్ణయించాడు దేవుడు. అయితే అంతవరకు ఏం చేయాలంట, బలిష్టమైన దేవుని చేతి కింద ఏ మనసు ముక్కుకుంటూ ములుక్కుంటూ ప్రార్థన చేస్తున్నామండి. పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారు చెప్పాను, మనం కానుకలు కూడా పంపించాను. ఏం పంపించిందంట? కానుకలు పంపించాను. కానుకలు అని ఏ పాస్టర్ గారు అంటే అందిని అమ్మ కానుకలు అందని, ఇవి రావటానికి కాలేదు, కానుక పంపించాను. కానుకలు కూడా పంపించాను. మన ఈ మధ్యన గౌరీపట్నం కూడా వెళ్ళి మా మనవడు జుట్టు అక్కడ ఇచ్చాం. దేవుడు ఏంటో మరి ఇలాగుంటాయి కొన్ని మాటలు. నెట్ మీద నీ మనవడు బొచ్చి ఇచ్చేసినంత సులువుగా అయిపోతుంది దేవుని కార్యం. ఆయన అన్నాడు తగిన సమయం ఉంటుంది. ఆయన పద్ధతి వేరు. ఆయన నీలట్టుడు నాలట్టుడు కాదు కదా. ఏమంటే వీళ్ళ మనవళ్ళు కొంచెం చేసి పెట్టండి బాబు, వీళ్ళ మనవళ్ళు అయినప్పుడు నేను వెళ్ళి చెప్పాను అనుకో, నాలట్టుడు అనుకో చేసేస్తాడు. వీళ్ళు మనోళ్ళండి, మన ఊరు వాళ్ళండి బాబు. ఎవరు? మనూరే, మార్కెట్ పక్కన ఇల్లు మనోళ్ళండి బాబు, చేసేయండి బాబు అంటే చేసేస్తాడు. నాలట్టుడు కాదు, ఆయన దేవుడు, ఆయన సమస్తం ఎరిగిన వాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన అంటున్నాడు తగిన సమయం. నీ జీవితంలో ఒక తగిన సమయం ఉంటుంది. ఆ సమయం కొరకు కనిపెట్టాలి. ఆ సమయం కొరకు బైబిల్ పట్టుకుని చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ, వాక్యం చదవకపోతే ఓర్పు ఉండదు, కనిపెట్టే మనసు ఉండదు. అడుగుతున్నాం చేస్తున్నామా, ఆవిడ కూడా చేస్తున్న ప్రార్థన, నాకంటే కుదరట్లేదు, మా ఊడు అలాగని వాడు కుదరట్లేదు, ప్రార్థన చేసుకోవడం కుదరట్లేదు. అది ఎంత భయంకరమైన మాట తెలుసా, కుదరట్లేదనే మాట. పాస్టర్లు మందిరానికి రాకపోతే పాస్టర్లు విశ్వాసులను అడుగుతారు, ఏంటమ్మా ప్రార్థన రాలేదంటే, ఎక్కడండి ఏం చెప్పమంటారు? అదే మందిరం రాలేదేంటండి, అదే అండి ఏం చెప్పమంటారు? పైగా ఆయనకి వేస్తారు. ప్రార్థన చేసుకోవడానికి వీలు ఉండట్లేదు. ఎంత భయంకరమైన విషయం తెలుసు అది. వాళ్ళకి తెలియకలా మాట్లాడతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిన్ను కూర్చోబెట్టేస్తాడు. ఖాళీ లేదంటున్నావు కదా, ఖాళీ చేస్తానే అంటాడు అంతే. ఆయన అలాగనుకునేలాగా మనం మాట్లాడకూడదు. అందుకే దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా దేవుని సన్నిధి పోగొట్టుకోకూడదు. వాక్యం చదవటం పోగొట్టుకోకూడదు. వాక్యాన్ని ధారాళంగా ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. నీ కృతజ్ఞత ప్రభువా. బిడ్డలకు అదే నేర్పించాలి. దేవునికి స్తోత్రం. ఈ మధ్యకాలంలో ఒక స్మారక మీటింగ్కి వెళ్ళాం. తల్లిగారు చనిపోయారు. ఆ మీటింగ్కి వెళ్ళాం. ఆ మీటింగ్కి వెళ్తే తల్లిగారు చనిపోయారు. ఆ మీటింగ్ జరుగుతుంది. ఆయనకి పాస్టర్ గారు, దైవ సేవకులు ఆయనకి సాక్ష్యం చెప్పమని, మీ తల్లిగారి గురించి రెండు మాటలు చెప్పమని సమయం ఇచ్చారు. అయితే ఆ కొడుకు 60 ఉంటాయి, తల్లికి ఎంత ఉంటాయి? 88 అంటుంది తల్లికి వయసు. ఈ 60 సంవత్సరాలు ఉన్న కొడుకు చెప్తున్నాడు, మా అమ్మ ప్రతి ఆదివారం మాకు స్నానాలు చేయించి మందిరానికి టైంకి తీసుకెళ్ళిపోయేది. మా నాన్న చూసుకోవాలి, మమ్మల్ని చూసుకోవాలి, మళ్ళీ మా అక్కలను చూసుకోవాలి, ఇవన్నీ అంతా చూసుకుంటూ టైంకి పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయేది. నాకు ఊహ వచ్చిన తర్వాత
అప్పటి నుండి ఇప్పటి వరకు మా అమ్మ నోట నుండి ఒక తప్పుడు మాట నేను ఎప్పుడు వినలేదు అని చెప్పాడు. 85 సంవత్సరాలు, 88 సంవత్సరాలు వయసు. ఇప్పుడు వరకు నేను ఆమె నోట నుండి తప్పుడు మాట ఎప్పుడు వినలేదు అని 60 సంవత్సరాలు నా కొడుకు తల్లి గురించి చెప్పాడు. స్తోత్రం. ఏం చేద్దంటే ఈ ప్రార్థన చేసే నోటితో, పాటలు పాడే నోటితో పనికి మాలిన మాటలు ఉచ్చరించకూడదు. వాక్యం చదవాలి. నువ్వు వంట చేస్తున్నా, పని చేస్తున్నా, ఏం చేస్తున్నా ఆ వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది నీ శరీరానికి ఆరోగ్యం ఇస్తుంది, నీ మనస్సుకు నెమ్మది ఇస్తుంది. పిల్లలు తలంపులు అటు ఇటు వెళ్ళిపోకుండా ఆ తలంపులకి వాక్యం కాపలా ఉంటుంది. విన్నారా? దేవుని స్తోత్రం. పేతురు అంటున్నాడు, తగిన కాలము, సంఘంతో చెప్తున్నారు, తగిన కాలమున దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. అంటే ఇప్పుడు నువ్వు డౌన్లో ఉన్నావని నీ లైఫ్ అంతా ఇలాగే ఉంటావు అనుకోకూడదు. నీ జీవితం అంతా ఎలాగ ఉంటుంది అనుకోకూడదు. జీవితంలో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఎత్తుపల్లాలు ఉంటాయి. అప్పులో ఉన్నప్పుడు, ఎత్తులో ఉన్నప్పుడు ఎరగబడిపోవటం, డౌన్లో ఉన్నప్పుడు సూరుమంటేయటం అనేది కాదు. ఈ రెండిట్లో కూడా జీవితం ఒక రకంగానే ఉండాలి. హల్లెలూయా. వింటున్నారా? తగిన కాలము నేను నిన్ను హెచ్చిస్తాను. అయితే ఇప్పుడు నువ్వు ఎలా ఉండాలి అంటే, ఆయన బలిష్టమైన చేతి కింద, దేవుని బలిష్టమైన హస్తం కింద నీవు దీన మనస్సుకుడై ఉండాలి, దీన మనస్కురాలై ఉండాలి, దీనులుగా ఉండాలి. ప్రతి విషయంలో కూడా ఆయన ఒక నిర్ణయం ఉంది నీ జీవితంలో. హల్లెలూయా. నమ్ముతున్నవారు ఒకసారి దేవుని స్తోత్రం చెప్తారా? ఒక సమయం ఉంది దేవునికి స్తోత్రం. దేవుడు నిర్ణయించిన కాలము, ఆయన చేసే కార్యం ఒకటి ఉంది. అయితే వాక్యాన్ని బేస్ చేసుకుని నీ విశ్వాసము, నీ భక్తి, నీ ఆరాధన, నీ ప్రార్థన ఉండాలి. దేవుడు ఒక దినాన్న నిన్ను, నీ జీవితంలో ఆయన కార్యము సఫలము చేస్తాడు, కార్యం జరిగిస్తాడు. దేవుని స్తోత్రం. అప్పుడు నిన్ను అక్కడ చూస్తారు జనాలంతా. అక్కడ చూస్తారు. అయితే వాక్యాన్ని ఆధారం చేసుకుని ఉండాలి, దేవుని మాటను ఆధారం చేసుకుని ఉండాలి. దేవునికి స్తోత్రం. వాక్యం పవిత్రమైంది. నీ జీవితంలో వాక్యాన్ని ఆధారం చేసుకుంటే నీ జీవితం కూడా పవిత్రంగా ఉంటుంది, నీ మనసు పవిత్రంగా ఉంటుంది, నీ ఆలోచనలు కూడా పవిత్రంగా ఉంటాయి, నీ ఉద్దేశాలు పవిత్రంగా ఉంటాయి. అవి అపవిత్రం అయిపోవడానికి కానీ, దాంట్లో కుటిలత కానీ, కుట్ర కానీ, స్వార్థం కానీ, ద్వేషం కానీ ఇవేవి ఉండకుండా నువ్వు జాగ్రత్త పడతావు. దీన మనస్సు కలిగి ఉన్నవాడు ఉన్నదానివైతే. సంగమా, ఈ సంగతులు మీరు గుర్తించాలని ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాం. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నిన్ను మర్చిపోలేదు, దేవుడు నిన్ను విడిచిపెట్టేలేదు, నీ పిల్లల్ని విడిచిపెట్టేలేదు. నీ పిల్లల భవిష్యత్తును నువ్వు చూసి ఏమవుతుందో అని దిగులు అవసరంలా. దేవుడు నమ్మదగిన వాడు. నీ జీవితంలో కాలము నిర్ణయించారు, అది సమీపంగానే ఉంది. నీ దుఃఖ దినములన్నీ కూడా ఆయన సమాప్తము చేయగలడు. దేవునికి స్తోత్రం. నీ దుఃఖమంతా కూడా ఆయన తుడిచివేయగలడు. నీ నోటి నిండా నవ్వు ఉంచగలడు, నీ ముఖం నిండా తేజస్సుతో నింపగలడు. దేవుని స్తోత్రం. నీవెక్కడైతే కూర్చొనబడి ఉండిపోయావో అక్కడ నుండి దిగ్మని ప్రభు లేపుతాడు నిన్ను. దేవునికి స్తోత్రం. నీ ఇంటిలో, నీ కుటుంబంలో, నీ జీవితంలో, నీ పిల్లల్లో, నువ్వు చేసే పనులు, అన్ని విషయాల్లో ఆయన వెలుగు మయముగా చేస్తాడు. తగిన కాలము, తగిన సమయం దేవుడు నిర్ణయించిన సమయం కొరకు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో
ప్రార్థన చేద్దాము. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా యేసయ్య, పునరుద్ధాన ఆరాధనలో తండ్రి మీరు ఇచ్చిన వర్తమానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. తండ్రి, ఉదయకాలము నాయన నీవు ఎవరిని కూడా మర్చిపోయేవాడవు కాదు నాయన, స్తోత్రాలు. నేటి దినంలో ఉన్న సంఘములో ఉన్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటారని ఈ ఉదయకాలం వాక్యం ద్వారా మీరు మాట్లాడారు నాయన, మీకు వందనాలు. ఈ సమయంలో వాక్యం వింటున్న సహోదరులు కూడా వారి జీవితాలలో, కుటుంబాలలో ఒకరి పట్ల ఒకరు అవగాహన కలిగి కోపతాపాలను విడిచిపెట్టి ప్రేమ నాయన, నమ్మకము, వాత్సల్యతో ఒకరి కష్టం ఒకరితో పంచుకొని ప్రభువా నీ సన్నిధిలో మొరలిడినట్లుగా వారికి నేర్పించమని ప్రార్థన చేస్తున్నాం నాయన. భార్య భర్తను నిందించకుండా, భర్తను భార్య నిందించకుండా నాయన, అట్లాగే ఒకరినొకరు నిందించకుండా, పిల్లలను నిందించకుండా నాయన, అందరూ కలిసి నీ సన్నిధిలో నాయన మరి అనేక సందర్భాలలో ప్రతి విషయంలో నీ సన్నిధికి వారి సమస్య పరిస్థితిని నీ సన్నిధికి తీసుకొచ్చినట్లుగా మీరు నేర్పించారు. అందును బట్టి స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. ఇటువంటి జ్ఞానయుక్తమైన ఆత్మతో వారిని మీరు నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సంఘానికి, సమాజానికి, కుటుంబానికి మేలుకరముగా నాయన బిడ్డలు ఉండినట్లుగా నాయన మీ కృపతో నింపండి. వాక్యం నా బిడ్డలందరినీ నీ వాక్యం మీద విశ్వాసము నాయన పెంపారు చేసి బిడ్డలను దీవించమని ఈ ఉదయకాలపు పునరుద్ధాన ఆరాధన ఆశీర్వాదకరముగా మీరు జరిగించినందుకే సమస్త మహిమ ప్రభావములు మీకే ఆరోపించుచు యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సమాధానం లోకములో ఉన్న పరిశుద్ధులకును కూడి ఉన్న సంఘమునకును సదాకాలము తోడై నడిపించును గాక. యేసు రక్తమే, ప్రభు యేసు రక్తమే, యేసు నామమునకు సంపూర్ణ పాదికి నాశ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.